మాట్లాడాలంటే డయల్ చేయాల్సిన నంబర్ 08662491955 డయల్ చేసేయండి. ఇప్పుడైతే మన విజయ్ వచ్చేస్తారు లైవ్ లోకి, మీ అందరికీ కూడా విషెస్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సార్ వెల్కమ్. హాయ్ అండి. లియో ఛానల్ ప్రేక్షకులకి, అదేవిధంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకి, శ్రీచక్ర ప్రేక్షకులకి నా తరపు నుంచి, అదేవిధంగా అన్ని ఛానల్స్ తరపు నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంత చక్కగా పద్ధతిగా చెప్పారు, చేతుల్లో పెట్టుకొని, నిజంగా సో నైస్. సో అలాగే యాక్చువల్ గా సంక్రాంతి కదా, ఇప్పుడు మీ ఇంట్లో సంక్రాంతి ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రేక్షకులు చెప్పండి ఒకసారి. ప్రేక్షకుల్ని మనం అడగాలి, మనం సెలబ్రేట్ చేసుకుంటాం, అది కామన్. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మనం అడగాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, చక్కగా మా ఇంట్లో రకరకాల పిండి వంటలు, నెక్స్ట్ ఈవినింగ్ గాలిపటాలు ఎగరేస్తాం చక్కగా. తిన్నారా? యాక్చువల్గా తినలేదు, ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పుడైతే కాల్ చూద్దాం ఫస్ట్. హలో, కాల్ కట్టండి. టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డయల్ చేయండి, కంపల్సరీగా కాల్స్ కలుస్తాయి. ఎందుకంటే స్పెషల్ గా విషెస్ చెప్పడానికి వచ్చేసారు మరి ఈ రోజు. హలో హలో డాక్టర్ గారు ఏ టైంలో వస్తారండి? హలో ఓకే ఓకే, ఇలాగే డయల్ చేస్తూ ఉండండి అండ్ బ్యూటిఫుల్ సెక్స్ లాట్స్ ఆఫ్ మ్యూజిక్ వింటూ ఉండండి. ఇప్పుడైతే కాల్ చూద్దాం. హలో హలో ఓకే, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? రకరకాల పిండి వంటలు అండ్ ఈవినింగ్ గాలిపటాలు, ఇంటికి చుట్టాలు వస్తారు అండ్ మధ్యాహ్నం ఆరగిస్తాము. చక్రాలు, అరిసెలు, బొబ్బట్లు, తర్వాత బూరెలు, కాజాలు. అంటే యాక్చువల్లీ ఈ సంక్రాంతికి స్పెషల్ గా ముగ్గులు అనేది ఎక్స్పెషల్ ఉంటుంది, లేడీస్ బాగా చేస్తాను కూడా. బాగా, నేను చాలా బాగా వేస్తాను ముగ్గులు. హలో హలో, సిటీ కేబుల్ అండి సార్ చెప్పండి. సిటీ కేబుల్ అండి. హలో సిటీ కేబుల్ అండి. చెప్పండి. ఈ రోజు యాక్టివేషన్ ఉందా అండి? ఓకే చెప్పండి. చెప్పాను కదా, మధ్యాహ్నం చక్కగా చుట్టాలందరూ వస్తారు, కలిసి కూర్చొని తింటాం అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చెప్పట్లేదు. చెప్పండి. ముగ్గుల గురించి చెప్పలేదు. నేను ముగ్గులు బాగా వేస్తాను, రకరకాల చక్కగా ఆల్ కలర్స్ వేస్తాను. రాత్రి నేను నైట్ కూడా ముగ్గు వేసాను చక్కగా. మా కాలనీకి మీరు రాలేదు కాబట్టి మీరు చూడలేదు, చాలా పెద్ద ముగ్గు వేసాను నేను. మా కాలనీలో అందరిలో ఏదైనా ముగ్గు వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని కూడా మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, మా కాలనీ వాళ్ళు కూడా అందరూ అంటారు. దానికన్నా ముందు ఏంటంటే కాల్ తీసుకుందాం. హలో, ఈరోజు యాక్టివేషన్ ఉందా అండి? ఓకే ఓకే, మరి అలా మీ కాలనీలో ఫస్ట్ ప్రైజ్ మీకే రావాలని చెప్పి మీరు ఎస్పెషల్ గా ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసి మరి కొట్టేసినట్టు. పార్టిసిపేట్ చేశాను, వాళ్ళు గిఫ్ట్ ఇస్తే నేను తీసుకుంటాను. కొట్టేసినట్టుందంటే ప్రతి ఇయర్ ఇలానే తీసేసుకుంటారని చెప్పి అనుకుంటా. లేదు, నేను తీసుకోను, నా ముగ్గు నుంచి వాళ్ళే నాకు మంచి ప్రైజ్ ఇస్తారు. ఇంతకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మా ఇంట్లో చాలా చాలా పిండి వంటలు చేశారు. ఓకే, ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. మా మమ్మీ చాలా చాలా బాగా చేస్తారు. ఓకేనా? ఇంకా అండ్ యాక్చువల్ గా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి న్యూ డ్రెస్ వేసుకుని న్యూగా అసలు ఈ రోజు లియో ఛానల్ ప్రోగ్రామ్ కోసం నేను ఎక్స్పెషల్ గా ఈ విధంగా కొత్త డ్రెస్ వేసుకుని వచ్చాను. వింటున్నారా? వింటున్నారు అక్కడ. మీరు చెప్పింది ఇందాక మీరు ఎలాగో చెప్పారు, ప్రతి సంవత్సరం ఇలాగా ముగ్గులు పొట్టులు గిఫ్ట్లని కావాలి కొట్టేయడానికి ప్రిపేర్ అవుతారు. లేదు, నేను బాగా వేస్తాను ముగ్గులు, కాకపోతే చూసేవాళ్ళు ఉన్నారు కానీ. హలో 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 సార్ చెప్పండి. డాక్టర్ హలో, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మంగళగిరి నుంచి ఫోన్ చేస్తున్నా అండి. గుప్తా అండి నా పేరు. మంగళగిరి నుంచి గుప్తా గారు, ఏం చేస్తూ ఉంటారు? నేనండి ఏం చేయను, ఖాళీగా ఉంటాను. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి? బాగా చేసుకుంటున్నాను. బాగా చేసుకుంటున్నావు అంటే ఎలాగంటే ఎలాగా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అంటున్నా, బాగా చేసుకుంటున్నారా అంటున్నా సంక్రాంతి? మా ఆవిడ మా పిల్లలతో. ఓకే, మీకు, మీ వైఫ్ కి, అలాగే మీ పిల్లలకి, అందరికీ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా లియో ఛానల్ తరపు నుంచి, అలాగే కృష్ణ గారి తరపు నుంచి, నా తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పామని చెప్పండి. ఓకేనా? ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. మీరు గాలిపటాలు ఎగరేస్తారా? యాక్చువల్ గా మీరు ఇందాక చెప్పారు మీరు గాలిపటం ఎగరేస్తుంటే మీ తమ్ముడు లాగేసాడని చెప్పేసి, మళ్ళీ ఈ సంవత్సరం అలాగేం ట్రై చేయట్లేదా? మాట్లాడదాం. హలో హలో, సిటీ కేబుల్ అండి. అవును సార్ చెప్పండి సార్. పొద్దున్న నుంచి టీవీ రావట్లేదు, కనెక్షన్. హలో, నేను యాక్చువల్ గా గాలిపటం ఎగరేస్తాను, మా తమ్ముడు కట్ చేస్తాడు, మళ్ళీ తర్వాత ఎగరేస్తారు. ఎన్ని కామన్, మీన్ సిస్టర్ బ్రదర్ అన్న తర్వాత మీరు ఎగరేస్తారని అంటున్నాను. ఆల్రెడీ చాలా సార్లు గాలిపటం ఎగరేసాను, కానీ గాలిలోకి వెళ్ళిందా? అంటే మీరు చెప్పింది మీ తమ్ముడు కింద ఉన్నప్పుడే కట్ చేస్తాడు. మా బ్రదర్ కట్ చేశారంటే మళ్ళీ అంటారు. అలాంటప్పుడు మీరు గాలిపటం ఎగిరేసినప్పుడు అది గాల్లో ఎగురుతుందా లేదా? గాల్లో ఎగురుకుంటే ఇంకా గాల్లోకి చాలా సార్లు ఎగిరింది. ఇప్పుడు మనం గాల్లోకి వేస్తే గాల్లో ఎగురుతుంది, నేను మీద ఇస్తే నేను మీద ఎగురుతుంది కదా. సరే కాల్ చూద్దాం ఫస్ట్. హలో
హలో హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నిర్మల. ఏం పేరు? నిర్మల. నిర్మల. నిర్మల గారు ఫస్ట్ టైం కాల్ చేయడం మీరు? కాదండి, 5 times 4 times చేశాను. సరే ఓకే, ఇప్పుడు ఎవరితో మాట్లాడతారండి? ఇద్దరితో. ఇద్దరికంటే మీతో మాట్లాడతాను. చెప్పండి. హలో, మా ఫ్రెండ్స్ అందరు హాయ్ చెప్పరా? ఓకే అండి, నిర్మలా గారి తరపు నుంచి అదేవిధంగా మా తరపు నుంచి కూడా మీ ఫ్రెండ్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు, అదేవిధంగా హాయ్. ఓకేనా? మా ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీ సంక్రాంతి అండ్ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. ఓకే అండి, మీ తరపు నుంచి అదేవిధంగా మా తరపు నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీ సంక్రాంతి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అండి. నిర్మలా గారు చెప్పండి. ఎక్కడి నుండి చేస్తున్నారు కాల్? గన్నవరం. గన్నవరం నుంచి. గన్నవరంలో ఉంటున్న వ్యూయర్స్ అందరికి అండ్ స్పెషల్లీ లియో ఛానల్ వ్యూయర్స్ అందరికి అండ్ హ్యాపీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్న వారందరికీ కూడా బోత్ ఆఫ్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. ఓకే అండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంక్రాంతిని? చెప్పండి. నా నుంచి నన్ను అడిగారు చంపేశారు పక్కన. ఓకే, అంతే. ప్రస్తుతానికి అయితే హాస్టల్లో ఉంటాను కాబట్టి ఇంటికి వచ్చింది కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అవునా? ఏంటి స్పెషల్స్ ఏంటి? అండ్ 100% లవ్ లో సాంగ్ చేస్తారండి. అంటే ఇవాళ సంక్రాంతి సందర్భంగా మీరు ఎటువంటి స్పెషల్స్ చేసుకున్నారు మీ ఇంట్లో? ఎందుకంటే వచ్చి తిందామని చెప్పి ట్రై చేస్తున్నారు అనమాట, అందుకే ఫస్ట్ స్పెషల్స్ ఏంటని అడిగేస్తున్నాను నేను అనమాట. వచ్చిన కానీ చూస్తున్నాను అసలు ఎంత అథారిటీ అంటే నిజంగా మా ఇంట్లో ఏం పిండి వంటలు ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నా. వాళ్ళ ఇంట్లో ఏమన్నారు ఇంతవరకు చెప్పారు? చెప్పండి. టేస్ట్ చేశారని చెప్పారు కానీ నిజంగా ఇప్పుడు కదా. మరి మీ వ్యూవర్స్ మీరు అలానే అడుగుతున్నారు, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? స్పెషల్స్ ఏంటంటే వండుకుంటారు కదా. ఏమో మీరు వెళ్ళి తినడానికి ట్రై చేస్తారేమో లేదా? నేను వెళ్తానంటే వాళ్ళు పెట్టుకుని ఉంటారు. ఆల్మోస్ట్ అందరు రమ్మని చెప్తున్నారు, కాకపోతే నేను నాకు కుదురకు వెళ్ళట్లేదు. ఆల్రెడీ ఆఖరికి ఇక్కడ కూడా తొక్కేస్తున్నారండి మమ్మల్ని. లేదు, యాక్చువల్గా మీరు ఏం చెప్పారు? నేను టేస్ట్ చేశాను అని చెప్పారు కానీ ఏం వండారో చెప్పారా? చెప్పండి. నేను చెప్పాను ఆల్రెడీ అరిసెలు ఉండారు, గారెలు ఉండారు, చక్రాలు, చెకోడీలు, ఇంకా ఉన్నాయన్నీ ఉండేసారు ఆల్రెడీ. హలో హలో, చెప్పండి. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి. శుభాకాంక్షలు. మీ అందరికీ నమస్కారం. మీ పేరు? తిరుమల. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గంగూరు నుంచి. గంగూరు. అవును. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి సంక్రాంతి? బాగా చేసుకుంటున్నాం. నేను అన్నిటికంటే ముందు ఈ రోజు మీ ఇంట్లో ఏం చేశారో చెప్పండి. అన్ని చేస్తాం. ఇవాళ ఏం చేస్తున్నారు చెప్పండి. చెప్పొద్దు. యాక్చువల్గా సంక్రాంతి అనే తర్వాత అందరు పిండి వంటలు వండుకుంటారు నాకు తెలుసు, కానీ రకరకాల ముగ్గులు వేస్తారు, రంగురంగుల గాలిపటాలు ఎగరేస్తారు. అవి వాటి గురించి చెప్పండి. పిండి వంటలు వద్దులేండి, నా నుంచి పాపం చచ్చిపోతున్నారు అసలు నిజంగా. అంటే ముగ్గు ఎలా చేస్తారో చెప్పండి. ఈసారి దాన్ని ప్రిపేర్ అవుతుంది. ఈసారి నెక్స్ట్ ఇయర్ కూడా గిఫ్ట్ కొట్టడానికి ప్రిపేర్ అవుతుంది అనమాట. ముగ్గు ఎలా చేస్తారో కూడా చెప్పండి. ఓకేనా? ముగ్గు బాగా వేసారా? ఏమేం కలర్స్ వేశారు? అండి, ఈ సంక్రాంతికి మీరు ఏదైనా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశారా? ఎందుకు ట్రై చేయలేదండి మీరు? అంటే ఆ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. అంటే మీ ఏరియాలో ఎవరైనా కండక్ట్ చేసి ఉంటారు కదా, ఆ విధంగా పార్టిసిపేట్ చేసి ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. ప్రతి సంక్రాంతికి కూడా ఆ విధంగా చేయడం చాలా మంచిది కదా. బహుశా తెలిసి ఉండదు, తెలిస్తే కనుక పార్టిసిపేట్ చేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే, ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి? నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారా ఈవినింగ్? అంటే యాక్చువల్గా ఇవాళ కంటే రేపు బాగా ఎంజాయ్ చేయొచ్చు కనుమ కాబట్టి. ఓకే ఓకే, నాన్ వెజ్. ఇన్నదాకా పిండి వంటలు, ఇప్పుడు నాన్ వెజ్ అంట. అంటే మీరు తినరా? బాగా చూపిస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ ఫెస్టివల్ నిజంగా. కాల్ చూద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ దివ్య. గుడ్ మార్నింగ్ రమాదేవి, ఎలా ఉన్నావు? అంటే మీ ఇద్దరు ప్రతి లైవ్ కి ఇలా కాల్ చేసుకుంటున్నారు. మీరు పేరు చెప్పగానే వీడి తక్కువ పేరు చెప్పేసింది మీది. డైలీ కాలర్ అండి దివ్యకి. అంటే డైలీ కాలర్ అంటే దివ్యకు ఒక్కదానికే డైలీ కాలరా? లియో ఛానల్లో హ్యాపీ డేకి మాత్రం డైలీ కాలర్ కాదంటారు, అంతేనా? సరే ఓకే, ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు చెప్పండి. చేస్తున్నారు కదా ఇద్దరితో మాట్లాడుతానని చెప్పని. అంటే డైలీ కాలర్ కాబట్టి దివ్యతోనే మాట్లాడతారు. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, మీ ఇంట్లో పిండి వంటలు ఏంటి, వాళ్ళ స్పెషల్ ఏంటి? ఓకే, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏం చేశారు? దివ్యాని ఇన్వైట్ చేశారా? అంటే మీరు డైలీ కాలర్ కదా. స్పెషల్ ఏంటంటే పులిహోర, పొంగలి. మరి దివ్యాని ఇన్వైట్ చేశారా?
దివ్య బిజీగా ఉందిగా. ఓ దివ్య బిజీ అని కూడా చెప్పేసింది మీకు ఆల్రెడీ. అంటే మీరంత బిజీగా ఉన్నారో కూడా మీ షెడ్యూల్ కూడా ఆవిడకి తెలిసిపోయింది, అంటే ఎంత క్లోజ్. దివ్య హ్యాపీ పండగ. ఓకే, నీకు మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బోత్ ఆఫ్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనా దివ్య, మా సిస్టర్ బర్త్డే ఉంది, విషయం చెప్పవా? ఎప్పుడు ఈ రోజా? పేరు అరుణ. అరుణ. అరుణకి మీ తరపు నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అదేవిధంగా మా తరపు నుంచి కూడా విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. అరుణకి స్పెషల్లీ నా తరపు నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తను మరెన్నో బర్త్డే విషెస్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అండ్ స్పెషల్లీ లియో ఛానల్ తరపు నుంచి హ్యాపీ ప్రోగ్రామ్ తరపు నుంచి బెస్ట్ విషెస్. ఓకేనా? మా వారికను, మా బాబుకి, మా పాపకి అందరికి హాయ్ చెప్పు. ఓకే, మీ వారికి, మీ బాబుకి, మీ పాపకి అండ్ స్పెషల్లీ బిగ్ హాయ్ మా ఇద్దరి తరపు నుంచి. ఓకేనా? మీ తరపు నుంచి కూడా మిమ్మల్ని మర్చిపోయింది కదా. అలా ఉండాలి. ఓకే ఓకే రమది, మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసావా అనుకో, నిజమే చెప్తున్నా. ఏం చెప్పావు ఇప్పుడు? నాకు వినిపించలేదబ్బా. డ్రెస్ కలర్ఫుల్ గా చాలా చక్కగా ఉంది దివ్య. కదా, డ్రెస్ కలర్ఫుల్ గా ఉందని చెప్తున్నారు కానీ దివ్య కలర్ఫుల్ గా ఉందని చెప్పట్లేదు మీరు. ఏంటంటే కలర్ ముఖ్యం కాదు, స్మైల్ సరిపోతుంది. బాగా చెప్పారు రమ్మది, తెలుసా? అంటే మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి డైలీ కలర్ కాబట్టి మీరు ఆవిడకి సపోర్ట్ చేస్తారనుకోండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే డైల్ చేస్తున్నా. ఓకేనా? రేపు కూడా కాల్ చేస్తా. కూడా హాయ్ నో హ్యాపీ పండుగ చెప్పు. ఓకే అండి, మీ తరపు నుంచి అదేవిధంగా మా తరపు నుంచి మా యాంకర్స్ అందరికి అదేవిధంగా వ్యూవర్స్ అందరికి కూడా హ్యాపీ పొంగల్. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్ అండి. తప్పకుండా ప్లే చేస్తే వాచ్ చేస్తుంది. ఇప్పుడైతే మీ అందరికి ఒక వండర్ఫుల్ సాంగ్ ఎంజాయ్. భోగి పళ్ళు పోసుకొని బంతి పూలు పెట్టుకొని రంగు ముగ్గు దాటుకొని గోపి చీత కట్టుకొని వచ్చే 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 బాలామణి 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 బాలామణి